టీవీ9 న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్న ప్రధాని మోదీ. ఈ టెర్మినల్ ద్వారా సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుందన్న ప్రధాని. హెచ్ఎంపీవీ కేసులు, అధికారులకు ఢిల్లీ మంత్రి కీలక ఆదేశాలు. వైరస్ వ్యాప్తి చెందితే తీసుకోవాల్సిన చర్యలపై అప్రమత్తంగా ఉండాలని ఆసుపత్రులకు ఆదేశాలు. కేంద్ర ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరపాలని ఢిల్లీ ఆరోగ్య శాఖకు ఆదేశం. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి. కాకినాడ సీపోర్ట్ సెజ్ కేసులో విజయసాయికి ఈడీకి నోటీసులు. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు. బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి వచ్చిన విజయసాయి. కొత్త వైరస్ భయాలు, కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. 1258 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్. 388 పాయింట్లు పతనమైన నిఫ్టీ. 4.41% నష్టపోయిన టాటా స్టీల్ షేర్ విలువ. బీజేపీ కాంగ్రెస్ లకు కూడా గ్రీన్ కో ఎన్నికల బాండ్లను ఇచ్చిందన్న కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేసులు నిర్వహించిన గ్రీన్ కో 41 కోట్లకు బీఆర్ఎస్ కు చెల్లించిందన్న తెలంగాణ ప్రభుత్వం. పార్లమెంట్ ఆమోదించిన బాండ్లను అవినీతి అని ఎలా చెబుతారన్న కేటీఆర్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే దేశంలోని 2 రాష్ట్రాల్లో హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 2, గుజరాత్ లో 1 నమోదైంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. హెచ్ఎంపీవీ విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలకు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరవ్ భరద్వాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ హెచ్ఎంపీవీ వ్యాప్తి చెందితే తీసుకోవాల్సిన చర్యలపై అన్ని ఆసుపత్రులు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ మంత్రి భరద్వాజ్ సూచించారు. ఈ వైరస్ కట్టడికి సంబంధించిన అంశాలపై ఢిల్లీ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరపాలన్నారు. ఈ హెచ్ఎంపీవీ వైరస్ కు సంబంధించి ఎలాంటి కొత్త విషయాలు తెలిసినా తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఎలాంటి ఆదేశాలు, సూచనలు కావాలన్నా తనను వెంటనే ఫోన్లో సంప్రదించవచ్చన్నారు. ప్రతిరోజు 3 ఆసుపత్రులను తనిఖీ చేసి సంబంధిత నివేదికలను తనకు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. కాకినాడ సీపోర్ట్ సెజ్ కేసులో ఆయన హైదరాబాద్ బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. కాకినాడ సీపోర్ట్ సెజ్ కు సంబంధించి అక్రమ పేర్లను బదలాయించుకుంటున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఏపీ సిఐడి గతంలో కేసు నమోదైంది. సిఐడి కేసు ఆధారంగా ఈడీ కేసు మరో నమోదు చేసింది. కేసు విచారణకు హాజరు కావాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసుల మేరకు ఆయన ఈడీ కార్యాలయానికి వచ్చారు. దేశీయ స్టాక్ మార్కెట్లపై కరోనా తర్వాత ఆ స్థాయిలో మరోసారి వైరస్ ప్రభావం మొదలైంది. చైనాలో పుట్టిన కొత్త వైరస్ కేసులు ఇండియాలో నమోదు కావడంతో మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు సూచీలపై ప్రభావం చూపాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1258 పాయింట్లు కోల్పోయి 77,964 వద్ద ముగిసింది. నిఫ్టీ 388 పాయింట్లు పతనమై 23,616కు దిగజారింది. కేటీఆర్ ఏసీబీ విచారణ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీనిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కుట్రపూరితంగా కేటీఆర్ పై కేసు పెట్టాలని బీఆర్ఎస్ అంటుంటే ముద్దాయి అన్న సంగతి కేటీఆర్ గుర్తుపెట్టుకోవాలని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. దీంతో తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ ను ఏసీబీకి విచారణకు పిలిపించింది. విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ దగ్గరకు వెళ్లారు. కానీ తన లాయర్ను అనుమతించకపోవడంతో వెనక్కు వెళ్లారు. ఈ అంశంపై ప్రస్తుతం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు స్ఫూర్తి అని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఆయన్ని చూసి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. తాను నిర్మించిన గేమ్ చేంజర్ ఈవెంట్ సక్సెస్ కావడానికి ఆయనే కారణమని అన్నారు. ఆ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాటలు విని తాను భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు. పవర్ స్టార్ గారు అభిమానులు ఇట్లా అందరూ అక్కడ ఇండియా ఈవెంట్ని ఒక అద్భుతమైన ఈవెంట్గా చేశారు. సో దానికి ప్రత్యేకంగా గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఏపీ గవర్నమెంట్
సంక్రాంతికి వస్తున్న సినిమాలకి బెనిఫిట్ షో కానీ అండ్ టికెట్ హై పండగకి సంబంధించి టికెట్ రేట్స్ ఇవ్వడం కానీ అది కూడా పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని మాకు దుర్గేష్ గారు మంత్రివర్యులు దుర్గేష్ గారితో మాట్లాడి టికెట్ రేట్లు 3 సినిమాలకి సంక్రాంతికి వస్తున్న సినిమాలకు ఇచ్చారు. దానికి కూడా కళ్యాణ్ గారికి అలాగే మంత్రివర్యులు దుర్గేష్ గారికి అండ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక సినిమా పండగ వస్తుందంటే పండగ వాతావరణం ఎలా ఏర్పడుతుందో మనకు సినిమాలు వస్తున్నాయంటే మనకు పండగతో పాటు డబుల్ ఏ సినిమా ఏ రోజు రిలీజ్ అవుతుంది ఎప్పుడు చూడాలని మన తెలుగు ప్రేక్షకులు అలాగే ఇప్పుడు పాన్ ఇండియా అయిన తర్వాత గ్లోబల్ ఆడియన్స్ కూడా అటు తమిళ్ కానీ ఇటు కర్ణాటకలో కానీ ఇప్పుడు నార్త్లో కూడా మనకు స్టార్ట్ అయింది. సో గేమ్ చేంజర్ ప్రత్యేకమైన సినిమా. చాలా అప్ అండ్ డౌన్ చూస్తున్నాను, అంటే ఎక్కువ ఎలా జర్నీ జరుగుతుంది అనేది చూస్తున్నాను. ఇలా నన్ను నేను అనాలిసిస్ చేసుకుంటూ ఉన్నాను లాస్ట్ 3.5 ఇయర్స్లో జరుగుతున్న జర్నీలో. సో ఇలా కొన్ని సినిమాలు రిజల్ట్ రాలేదు. సో రిజల్ట్ రానప్పుడు అక్కడి వరకు నాకు బాధ లేదు. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయ్యాక రిలీజ్ రోజు నా గ్రాండ్ సన్ ఫోన్ చేశాడు. వాడికి మరి ఎలా చెప్పారో ఏంటో తెలియదు, తాత చాలా అప్సెట్లో ఉన్నావంట, నువ్వు అప్సెట్ అవ్వకు, ఎందుకంటే నీ చేతిలో గేమ్ చేంజర్ ఉంది, నువ్వు గేమ్ చేంజర్ కొడతావని. ఇట్స్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. ఏంటి వీడు కూడా ఫోన్ చేసి ఏజ్ ఇస్ 7 years బాయ్ నా గురించి ఇంత కన్సర్న్గా ఉన్నాడు అన్న తర్వాత నాలో మళ్ళీ ఒక చేంజ్ తీసుకున్నాను. నోను ఒక 7 years బాయ్ కూడా అడుగుతున్నాడు ఇలా అంటే ఏంటి ఎక్కడ ఇన్స్పైర్ అవ్వాలి. సో సినిమాలు మళ్ళీ పాత రోజుల్లాగా నేను ఎక్కడ మిస్ అవుతున్నాను, ఎలా పట్టుకోవాలి అని ఒక టార్గెట్ స్టార్ట్ అయింది. నంద్యాల జిల్లా శ్రీశైలంలో పాతాళగంగ మెట్ల మార్గంలో పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలోకి అర్ధరాత్రి చిరుతపులి చొరబడింది. ఆ ఇంటి పరిసరాల్లో ఆహారం కోసం వెతుకుతూ ఎలాంటి ఆహారం దొరకపోవడంతో చిరుత నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. చిరుతపులి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఉదయం సీసీటీవీ ఫుటేజ్ చూసి వారు షాక్ అయ్యారు. గత కొన్ని నెలలుగా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో నిత్యం చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. దీంతో రాత్రులు బయటకు రావాలంటే స్థానికులు భయపడుతున్నారు. ఈ క్రమంలో దేవస్థానం అధికారులు, అటవీశాఖ అధికారులు, స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లోని చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వర్చువల్ గా పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. 413 కోట్లతో అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలతో నిర్మించిన ఈ టెర్మినల్ ను గత ఏడాది డిసెంబర్ 28న ప్రారంభించాల్సి ఉంది. కానీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి కారణం వాయిదా పడింది. టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మెట్రో నెట్వర్క్ 1000 కిలోమీటర్లకు పైగా విస్తరించినట్టు చెప్పారు. తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, ఒడిశాలలో కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయన్నారు. आज मुझे तेलंगाना के चर्लपल्ली न्यू टर्मिनल स्टेशन के उद्घाटन का भी अवसर मिला है. इस स्टेशन के आउटर रिंग रोड से जुड़ने से क्षेत्र में विकास को गति मिलेगी. स्टेशन पर आधुनिक प्लेटफॉर्म, लिफ्ट, एक्सेलेटर जैसी सुविधाएं हैं. एक और खास बात है कि ये स्टेशन सोलर ऊर्जा से संचालित हो रहा है. ये नया रेलवे टर्मिनल शहर के मौजूदा टर्मिनल जैसे सिकंदराबाद, हैदराबाद और काचीगुड़ा पर प्रेशर को बहुत कम करेगा. इससे लोगों के लिए यात्रा और सुविधाजनक होगी. यानी ईज ऑफ लिविंग के साथ साथ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ को भी बढ़ावा मिलेगा. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ఆధునిక సాంకేతిక అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. ప్రయాణికులు విమానాశ్రయంలో ఉన్నామా అనుకునేటట్లు సౌకర్యాలను కల్పించారు. సోమవారం దీనిని ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు సంబంధించిన డ్రోన్ దృశ్యాలను మీరు చూడండి.
కృత్రిమ మేధ ఆధునిక సాంకేతికలో గ్లోబల్ హబ్ గా హైదరాబాద్ విస్తరిస్తోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు వెల్లడించారు. ప్రతిభావంతులైన మానవ వనరులు, అద్భుతమైన మౌలిక సదుపాయాలు తెలంగాణలో అందుబాటులో ఉన్నందున కొత్త సంస్థలు హైదరాబాద్ సిటీ వైపు ఆసక్తి కనబరుస్తున్నాయని అన్నారు. కృత్రిమ మేధ ఆధారిత సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా డెలివరీలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన డేటా ఎకానమీ నూతన వర్క్ స్టేషన్ ను ఆయన హైటెక్ సిటీలో ప్రారంభించారు. క్వాంటమ్ కంప్యూటరింగ్, డిజిటల్ ట్విన్స్, డేటా బదిలీ రంగాల్లో ఈ సంస్థ గణనీయ పురోగతిని సాధించడం సంతోషంగా ఉందని శ్రీధర్బాబు తెలిపారు. ప్రభుత్వ పరంగా సంస్థ విస్తరణకు తమ వంతు సహాయం అందిస్తామని మంత్రి శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక ప్రధానమైన వసతి ఇది. నాకు గుర్తున్నంత వరకు ఆనాడు చెప్పుకోవాల్సిన అవసరం, ధర్మం మా పైన ఉంది. కొత్త టెర్మినల్ ఏర్పాటు చేయాలని, కొత్త ఆలోచన దృక్పథంతో ముందుకు నడవాలని, మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ కొత్త రైల్వే లైన్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని అనేక సందర్భాల్లో మనం అందరం కూడా కోరినాం. మరి ఆనాడు కొన్ని ఇబ్బందుల వల్ల మరి ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంకల్పం చేసిందో లేదో కానీ నాకు గుర్తున్నంత వరకు ఆనాడున్న శాసనసభ్యులు ప్రభాకర్ గారు గొప్ప ప్రయత్నం చేయటం, దానికి తోడు మరి ఈరోజు సంకల్పం చేసి ఈరోజు మనం ప్రధానంగా చూస్తా ఉన్న ఈ టెర్మినల్ అభివృద్ధికి సంబంధించి మొన్న ఈ మధ్యలో మా శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారితో పాటు మొన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ టెర్మినల్ కు సంబంధించి ప్రధాన రహదారిని అభివృద్ధి చేయాలి, దీనికి సంబంధించిన అప్రోచ్ రోడ్స్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి ఒక ప్రధాన కూడలిగా ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కంటే, నాంపల్లి రైల్వే స్టేషన్ కంటే ఎక్కువ రాబోయే కాలంలో రద్దీ ఎక్కువ ఉండే ఈ రైల్వే టెర్మినల్ గా ఈ ఏర్పాటు కాబోతా ఉన్న తరుణంలో దీన్నంతా కూడా ఒక మంచి స్థాయిలో తీసుకెళ్లాలని ఆలోచన ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అప్రోచ్ రోడ్స్ తో పాటు మరి విమానాశ్రయం ఏ విధంగా కనబడుతుంటుందో, ఏ విధమైన రహదారుల అప్రోచ్ ఉంటుందో ఆ విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పన చేస్తా ఉన్న సందర్భంలో నేను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సహాయ మంత్రి పెద్దలు సోమన్న గారిని కోరుతాను. నా రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ సోమన్న గారు అండ్ ఆనరబుల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు అండ్ ఆనరబుల్ మినిస్టర్ సంజయ్ కుమార్ గారు, మరి ఆ మేడ్ రిక్వెస్ట్ టు ఆనరబుల్ ఎంపీ, we will be contributing from the state the amount required to build the proper infrastructure for the approach roads. I request honorable ministers who are sitting over here to contribute from the central fund too, to develop the approach roads and to develop the vicinity of the area. And we have to literally see that it looks like one more new. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ పేదలను ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతోంది. నారా లోకేష్ సకల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీపై నారా లోకేష్ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని దుజమెత్తారు. బాబు గారు బంగారం అయితే అయి ఉండొచ్చు. మీరు ఈ రాష్ట్రానికి మీ వలన కలిగినటువంటి ఉపయోగం ఏముంది? మీరు ఈ 6 నెలల్లో మీ యొక్క మంత్రిత్వ శాఖలో, విద్యా వ్యవస్థలో కానీ, ఐటీ శాఖలో కానీ మీరు తెచ్చినటువంటి సంస్కరణలు ఏంటి? మీరు చేసినటువంటి మంచి ఏంటి? మీరు చెప్తున్నారు కదా ఏమీ పీకలేదని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, మా అధ్యక్షుల వారి గురించి విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. అరాకొరా జ్ఞానంతో విశాఖపట్నంలో వెళ్ళి ఇవేవో మాట్లాడారు. విశాఖపట్నంకి ఏమీ చేయలేదంటున్నారు. ఏం చేసామో మేము విశాఖపట్నం చేస్తాం చెప్తాం. ముందు మీ యొక్క శాఖలో మీరు తెచ్చినటువంటి సంస్కరణ ఏంటి, చేసినటువంటి మంచి ఏంటి? విద్యాశాఖ ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేటటువంటి పరిస్థితి నుంచి మీరు వచ్చిన తర్వాత
డ్రాప్ అవుట్స్ పరిస్థితికి తీసుకొచ్చారు. నీ శాఖలో నీ కింద పనిచేసేటటువంటి ఉద్యోగులకి జీతాలు ఇచ్చారా ఈ రోజు వరకు? 1వ తారీఖు జీతాలు ఇస్తానన్నటువంటి మీ మాట నీటి మూటేనా? ఉపాధ్యాయులకి ఈ రోజు వరకు జీతాలు ఇచ్చారా? 1వ తారీఖు జీతం ఇయ్యలేనటువంటి మీరు మళ్ళీ మాట్లాడడం. ప్రతి సంవత్సరం విద్యాశాఖలో డిసెంబర్ 21వ తారీఖు మా ప్రభుత్వంలో 8వ తరగతి పైన చదివేటటువంటి బిడ్డలందరికీ ట్యాబ్లు ఇచ్చాం. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చారా? మొన్న డిసెంబర్లో ట్యాబ్స్ ఇచ్చారా? ఐఎఫ్పి ప్యానల్ యొక్క నిర్వహణ ఉందా ఈ రాష్ట్రంలో? ఒక్క క్లాస్ రూమ్లో అన్న డిజిటల్ క్లాస్ రూమ్స్ జరుగుతున్నాయా? ఒక్క స్కూల్లో ప్రతి సబ్జెక్ట్కి క్లాస్ టీచర్ విధానాన్ని మేము తీసుకొస్తే దాన్ని రద్దుపరిచింది మీకు సిగ్గు అనిపించట్లేదా? ఈరోజు మీ జాతి రత్నాలైనటువంటి మీ జాతి పత్రికలు, మీ జాతి ఇంటెలెక్చువల్స్గా పేరుగాంచినటువంటి చెప్పుకునేటటువంటి వ్యక్తులు ఒక తప్పుడు ప్రచారం ఇంగ్లీష్ మీడియం మీద చేస్తుంది. నిజం కాదా? మీరే మొన్న చెప్పారు డొక్కా సీతమ్మ గారి భోజన కార్యక్రమంలో మాట్లాడుతూ, గోరుముద్ద పథకానికి పేరు మార్చినంత మాత్రాన పథకం మీద అవుతుందా? మీరు అంటున్నారు దీన్ని రాజకీయానికి దూరంగా మేము చేస్తున్నాం అంటున్నాం. మేము 11 మంది గెలిచిన చోట ఎక్కడన్నా ఎమ్మెల్యేలకి పిలుపుందా? చెప్పే మాటలకి చేసే పనులకి పొంతనుందా? ఇవాళ మీరు పేరు మార్చైనా కనీసం నిర్వహణ చేస్తున్నారు, సరిగా చేస్తున్నారంటే ఎక్కడా కూడా భోజన కార్యక్రమం సరిగా జరగనటువంటి. పెన్షన్దారులపై చంద్రబాబు కక్ష పెట్టుకున్నారని, అందుకే పెన్షన్లను పెంచినట్టే పెంచి పూర్తిగా కోత పెట్టారంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీని పూర్తిగా రాజకీయంగా మార్చేశారని, వీటన్నిటినీ జన్మభూమి కమిటీల ద్వారా పంపిణీ చేయాలనుకోవడం దారుణమంటూ దుయ్యబట్టారు. కోవాల్సిన ప్రభుత్వమే కక్షతో, రాజకీయ ప్రేరేపితంతో స్థానిక జన్మభూమి కమిటీల ద్వారా మాత్రమే పెన్షన్లు ఇవ్వాలి అనే కార్యక్రమాన్ని మళ్లీ 2025 సంవత్సరంలో పునరుద్ధరించినందుకు చాలా బాధపడుతున్నాం. అర్హత ప్రామాణికంగా గత ప్రభుత్వంలో పెన్షన్లు వస్తే అది శారీరక బలహీనతల వల్ల కావచ్చు, అకాలంగా జరిగిన యాక్సిడెంట్ల వల్ల కావచ్చు, అనూహ్యంగా వచ్చిన విపరీతమైన జబ్బుల వల్ల కావచ్చు, వచ్చిన పెన్షన్ని చాలా ఆశతో ఎదురు చూసే ప్రజలకు ఈ రోజున ఒక ఆటం బాంబు వేసినట్టు చంద్రబాబు నాయుడు గారు రీవెరిఫికేషన్ అనే కార్యక్రమం పెట్టడం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇది చాలా దురదృష్టకరం. మనం ఇచ్చే 4,000 రూపాయలతో వారు ఆ నెలంతా బ్రహ్మాండంగా వాళ్ళకు కావలసిన వ్యక్తిగత అవసరాల కోసం తీర్చుకుంటూ, కడుపు నిండా అన్నం తింటూ, నేడుపట్టు నుండి 10 కాలాల పాటు చల్లగా ఉండాలన్నదే అందరి ఆకాంక్ష. మీరు ఆ కోణంలో ఎందుకు చూడలేకపోతున్నారని మాకు బాధ కలుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయే రోజుకి సుమారుగా 66,34,742 పెన్షన్లు పంపిణీ చేస్తూ వచ్చింది. 92,547.66 కోట్లు ఆదివారం అయ్యేసరికి ఇంటింటికి తలుపు తట్టి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదొక సామాజిక విప్లవంలాగా జరిగింది. భారతదేశ రాజకీయ చరిత్రలో పెన్షన్ల పంపిణీ అనే కార్యక్రమం, డోర్ డెలివరీ చేయటం అనే సంఘటన మరెక్కడా జరగలేదు, ఇప్పుడు జరగట్లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే అది జరిగింది. నేను మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు, మేధావులకు, సమాజ ప్రేమికులకు నేను మనవి చేస్తున్నా. మీరు గుర్తు చేసుకోండి, ఎన్నికలు సమీపించినప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ ఇచ్చింది.
ఫలానా వాళ్ళ ద్వారా కనుక పంపిణీ జరిగితే, అనగా వాలంటరీ వ్యవస్థ ద్వారా కనుక పంపిణీ జరిగితే అది మా ఎన్నికల మీద ప్రభావం చూపింది కాబట్టి వాళ్ళ ద్వారా పంపిణీ చేయడానికి వీల్లేదని కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని రాజకీయంగా చూసిన ఆనాటి ఎన్నికల కమిషను వాలంటీర్లను పంపిణీ వ్యవస్థ నుంచి పక్కన పెట్టేశారు. తద్వారా సుమారుగా ఆ ఒక్క ఏప్రిల్ నెల మాసంలోనే 46 మంది చనిపోయారు ఎండకి కూర్చోలేక. రకరకాలుగా చెప్పారు, బ్యాంకుల్లో వేస్తాము, మీ అకౌంట్లో వేస్తాము, బ్యాంకు ఖాతాల్లో ఉన్న వాళ్ళందరికీ పడిపోతాయని ఆశలు పెట్టారు. చాలా మందికి గ్రామాల్లో ఉండే వాళ్ళకు బ్యాంకు ఖాతాలు ఉంటాయి, ఉండవు, ఉన్నా కూడా యాక్టివ్గా ఉండు, ఎందుకంటే డబ్బులు నిల్వ చేసుకునే స్తోమత ఉండదు కాబట్టి. హెటరో స్కామ్ లో కోట్లాది రూపాయల చేతులు మారాయని, అలాగే సివిల్ సప్లైస్ శాఖలో అక్రమాలపై ఆధారాలు బయటపడ్డాయని రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే తప్పు ఒప్పుకుంటున్నారా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని విమర్శలు చేశారు. కేబినెట్ నిర్ణయాలు రైతులను నిరాశపరిచాయన్నారు. పెన్షన్ పెంపు, 6 గ్యారంటీలను పట్టించుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. కనీసం 420 హామీలు కాకపోయినా 6 గ్యారంటీలు, గతంలో చట్టబద్ధత ఇస్తామని చెప్పినటువంటి 6 గ్యారంటీలు, వాటి కోసమైనా నిధులు మంజూరు చేస్తారేమో, వాటిని ఖచ్చితంగా చర్చించి వాటిని కూడా అమలు చేస్తారని భావించాం. పూర్తిగా మరి ప్రభుత్వం ఏ ఒక్క 6 గ్యారంటీలకు సంబంధించిన అంశంలో ముందడుగు వేయకపోవడం, ఇచ్చినటువంటి హామీలు సంవత్సరానికి ఖరీఫ్ రబీ కలిపి ఇస్తామన్నటువంటి 15,000 కూడా స్పష్టత ఇవ్వకపోవడం, మరి ఇప్పుడు ఖరీఫ్ రబీ కలిపి 15,000 రూపాయలు ఇస్తారా, లేక ఖరీఫ్ని ఎగ్గొట్టి కేవలం రబీ ఒకటే ఇచ్చి ప్రజల్ని మరొకసారి మోసం చేస్తారా అర్థం కావడం లేదు. మరి కొన్ని పేపర్లు చూసాం, కొంతమంది మంత్రులు 2 కలిపి ఇవ్వాలని 15,000 ఇవ్వాలని, కానీ 12,000 చేసి మరి దాంట్లో కూడా స్పష్టత లేకపోవడం బాధాకరం. అదే కాకుండా 6 గ్యారెంటీ అమలు విషయంలో 4,000 రూపాయల పెన్షన్ అంశమైతేనేమి, 2,000 నుంచి 4,000 చేస్తామనేటువంటి పెన్షన్ అంశం పూర్తిగా విస్మరించడం, యువతకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్న సంగతి విస్మరించడం, అంతేకాకుండా మహిళలకు ఇస్తామన్నటువంటి మహాలక్ష్మి పథకానికి 2,500 రూపాయలు ఇస్తామన్న సంగతి కూడా పూర్తిగా విస్మరించడం, 6 గ్యారెంటీలతో పాటు 420 హామీల సంగతి ఎక్కడ కూడా మాట్లాడకపోవడం మరి చాలా బాధాకరంగా ఉన్నది. అంతేకాకుండా కేసీఆర్ అంశంలో కూడా ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అన్న సంగతి మరొకసారి స్పష్టం చేస్తూ ఉన్నది. వీళ్ళిద్దరిది కూడా డూప్ ఫైటింగ్, ఒకరు తిట్టినట్టు చేస్తే మరొకరు రేసినట్టు చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నట్టుగా అనిపిస్తున్నది. ఎకరానికి 15,000 ఇస్తామని 12,000కు కుదించడం రైతులు నిలువున వంచడమేనని, తెలంగాణ రైతాంగం ఈ ద్రోహాన్ని క్షమించరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ చేతిలో మోసపోతున్నది రైతులేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగా, నయవంచన అని మరోసారి రుజువైందన్నారు. నమ్మి ఓటేసిన పాపానికి, పచ్చి మోసానికి పాల్పడని ఈ కాంగ్రెస్ ను రైతన్నలు పాతరేస్తారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గండం దాటేందుకు రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 15,000 ఇస్తామని చెప్పి 12,000 అంటూ 1,00,000 కండిషన్లు పెట్టి జనవరి 26న రైతు భరోసా మోసానికి అధికారికంగా తెరలేపుతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. మోసం అనే పదం చిన్నదైపోతుందని, దగా, నయవంచన పదాలు కూడా సరిపోవు, డిక్షనరీలో పదాలు వెతకాలని అన్నారు. కొత్త పదాలు ఎతకాలి వీళ్ళు చేసిన ఈ ద్రోహానికి. అందుకే ఇది ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది. కపట నాటకాలకు, నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలకి. ఇంకొక మాటలో చెప్పాలంటే అబద్ధానికి అంగిలాగు దొడిగితే
ఇగో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలాగా ఉంటుందని చెప్పి వాళ్ళ రాష్ట్ర రైతాంగాన్ని మొత్తానికి కూడా అర్థమైంది. కేసీఆర్ గారి పరిపాలనలో 10 ఏళ్లలో ఆనాడు రుణమాఫీకి అదేవిధంగా రైతు బంధు పథకానికి రెండింటికి మాత్రమే నేను చెప్పేది, మిగతాయి చెప్పని కూడా చెప్పట్లేదు. డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో పడ్డ పైసల గురించి మాత్రమే చెప్తున్నాను నేను. రైతు బంధు రూపంలో 73,000 కోట్లు, 27,500 కోట్ల రూపాయలు మీకు రుణమాఫీ రూపంలో. ఈ 2 పథకాలు మాత్రమే 1,00,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది. ఇవాళ ఎన్నికల్లో మాట ఇవ్వకపోయినా, ఎన్నికల్లో ఓట్ల కోసం మీలాగా డిక్లరేషన్ల పేరిట మోసం చేయకపోయినా, రైతు బంధు లాంటి పథకాన్ని భారతదేశంలో పెట్టిన మొట్టమొదటిసారి పెట్టిన నాయకుడు స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ గారు. అందుకే కేసీఆర్ గారు రైతు బంధుగానే ఉంటారు, రేవంత్ రెడ్డి రాబందుగానే మిగిలిపోతాడు, రైతుల పాలిట రాబందుగానే మిగిలిపోతాడనే మాట నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారే చెప్పినారు, ఇంకా చెప్పాలంటే చాలా వీడియోలు ఉన్నాయని చెప్పిన మాటలు. డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000, డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఆనాడు ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాసి రైతు బంధు ఆపి సన్నాయి నొక్కులు నొక్కిన వాడు రేవంత్ రెడ్డి. ఆ రోజు 10,000 రూపాయలు కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తుంటే 3 పంటలకు ఇయ్యవా, 3వ పంటకి ఇయ్యవా అని అవహేళన చేసిన వాడు రేవంత్ రెడ్డి. 10,000ను బిచ్చమన్నవాడు, ముష్టి అన్నవాడు రేవంత్ రెడ్డి. మరి ఇవాళ మేము అడుగుతున్నాం, 10,000ను ముష్టి అంటివి, బిచ్చమంటివి, 15,000 ఇస్తానంటివి, ఇవాళ 12,000కు సరిపడి మళ్ళీ అదేదో గొప్ప విషయంలాగా చెప్పుకుంటే సిగ్గనిపిస్తలేదా నీకని అడుగుతా ఉన్నాం. కనీసం మాత్రం చీమగుట్టినట్టన్నా అనిపిస్తలేదా? ఇచ్చిన మాటలు ఈ రకంగా సిగ్గు లేకుండా తప్పుతుంటే కనీసంగా కూడా ఏం అనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నాం. ఓడదాటదాకా ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఇక అది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి మొదటి నుంచి కూడా. రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి దాకా అందరి వైఖరి అదే. నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీని కూడా, కష్టం వస్తే వస్తా అంటివి, ఇది నా గ్యారంటీ అంటివి, పిలువుండ్రి వస్తా అంటివి. వాళ్ళ తెలంగాణ రైతులు అడుగుతున్నారు, రాహుల్ గాంధీ గారు ఎక్కడున్నారు మీరు అసలు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్న ప్రధాని మోదీ. ఈ టెర్మినల్ ద్వారా సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుందన్న ప్రధాని. హెచ్ఎంపీవీ కేసులు, అధికారులకు ఢిల్లీ మంత్రి కీలక ఆదేశాలు. వైరస్ వ్యాప్తి చెందితే తీసుకోవాల్సిన చర్యలపై అప్రమత్తంగా ఉండాలని ఆసుపత్రులకు ఆదేశాలు. కేంద్ర ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరపాలని ఢిల్లీ ఆరోగ్య శాఖకు ఆదేశం. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి. కాకినాడ సీపోర్ట్ సెజ్ కేసులో విజయసాయికి ఈడీకి నోటీసులు. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు. బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి వచ్చిన విజయసాయి. కొత్త వైరస్ భయాలు, కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. 1,258 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్, 388 పాయింట్లు పతనమైన నిఫ్టీ, 4.41% నష్టపోయిన టాటా స్టీల్ షేర్ విలువ. బీజేపీ కాంగ్రెస్ లకు కూడా గ్రీన్ కో ఎన్నికల బాండ్లను ఇచ్చిందన్న కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేసులు నిర్వహించిన గ్రీన్ కో 41 కోట్లకు బీఆర్ఎస్ కు చెల్లించిందన్న తెలంగాణ ప్రభుత్వం. పార్లమెంట్ ఆమోదించిన బాండ్లను అవినీతి అని ఎలా చెబుతారన్న కేటీఆర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి BV9 న్యూస్.